ఏం దిగులు పడకండి, త్వరలోనే కోలుకుంటాడు. ఓకే? అలాగే డాక్టర్. ఇప్పుడు తృప్తిగా ఉందా? అడ్డమైన స్వామీజీల దగ్గరికి తీసుకెళ్లి అన్నయ్యకి ఈ పరిస్థితి కలిగించావే. నీకెందుకు మగపిల్లాడు? మాట్లాడకుండా నాలా ఆడపిల్లల కనుండి పోయేది. నిన్ను ఈ గాయం 2 రోజుల్లో తగ్గిపోతుంది, కానీ 20 ఏళ్ల క్రితం నా మనసుకు తగిలిన గాయం ఇప్పుడే ఆరింది. వీడికి వాళ్ళకి మధ్య ఉన్న సమస్య తీరిపోయింది. ఇక నా బిడ్డ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం రాదు. ఆ ఒక్కటి చాలు నేను ప్రశాంతంగా బతకడానికి. నువ్వు నీ ప్రశాంతత, నువ్వు ఇంకెవరి దగ్గర తన్నులు తినాలనుకుంటున్నావో తినే. ఇదంతా నీ తలరాత. స్వామి స్వామి మా ఈశ్వర స్వామి లోనున్నాడండి. లోన కుదిలినారంటే చూసి వస్తాను స్వామి. స్వామి స్వామి శివలింగ స్వామి. స్వామి లోన కుదరటం లేదు స్వామి. ఇంకెన్నాళ్ళని మాతోనే మాయాసంలోనే ఉంటారు స్వామి. కొంచెం ఓపిక పట్టి సామె. నాకు సపోర్ట్ గా ఉన్న వాడిని సపోటా పండు పిండినట్టు పిండి పడేశారు. ఎమ్మెల్యేని ఎదిరించి నిలబడ్డా నేను దొరుకుంటే నా పరిస్థితి ఏమైందో కొంచెం ఆలోచించామే. అవును స్వామి, కొంగను కాల్చినట్టు కాకిని కాల్చినట్టు టప్ప టప్ప కాల్ చేస్తారు స్వామి. నువ్వు ఊరుకో సామె, నువ్వే కాల్ చేసి ఎలా ఉన్నావా? స్వామి అడు చూడు స్వామి, మీ మడిసి వస్తున్నాడు. ఈశ్వర్ బయలుదేరు. వాళ్ళని ఊరికే వదలకూడదు. చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలి. దెబ్బ తీస్తేనే మన శక్తి ఏంటో తెలుస్తుంది. పద వెళ్దాం. దెబ్బకి దెబ్బ సమాధానం కాదు. టీచర్ కొట్టారని తిరిగి కొడితే చదువు పోతుంది. రౌడీ కొట్టాడని తిరిగి కొడితే మనశ్శాంతి పోతుంది. మనిషికి ఆస్తిపాస్తుల కంటే మనశ్శాంతే ముఖ్యం. నాకు అమ్మా చెల్లెలు ఉన్నారు. అదేవిధంగా మీకు ఓ కుటుంబం ఉంది. ముందు వాళ్ళ సంగతి చూడండి. స్వామి స్వామి ఏంటి ఈశ్వర్ ఇలా మారిపోయా? అవును, వీడు మారిపోయాడు. మీరు కూడా మారండి, లేదా ఎవరి చేతుల్లో అయినా తన్నులు తిని చావండి. పద ఈశ్వర్. స్వామి దిగులు పడకండి స్వామి. మా అమ్మాయిని ఇచ్చి నీకు పెళ్లి చేస్తాను. జీవితాంతం మాతోనే ఉండిపోండి స్వామి. అమ్మాయా? అవును స్వామి. ఎక్కడుంది సామె? ఇదిగో ఇక్కడే ఉంది స్వామి. ఇదే స్వామి మా అమ్మాయే. ఏరా గుమ్మడికాయకి లంగా ఓడి వేసినట్టుంది. ఇది అమ్మాయి అట్రా. స్వామి సిగ్గేస్తుంది. పదండి పదండి. అయ్యో, మార్కెట్లో జరిగింది విని చాలా కంగారు పడ్డాను. వెంటనే నేను అమ్మవారి గుడికి వెళ్ళి నీ పేరున అర్చన చేయించాను. అన్నీ సర్దుకుంటాయి. ఎందుకలా దూరంగా జరుగుతారు? విభూతి పెట్టడానికేగా వచ్చాను. ముద్దు పెట్టడానికి వచ్చానా? ముద్దు పెట్టడానిక? అమ్మా భోనా, ఏమిటి బాబు? ఆ విభూతి తీసుకుని నాకు పొయ్యండి. వాళ్ళు పుయ్యొచ్చు, కానీ నేను పుయ్యకూడదా? ఈవిడ మా అమ్మ, పొయ్యొచ్చు. తను నా చెల్లెలు, పొయ్యొచ్చు. మీరు పూస్తే తప్పు కాదా? ఎరా, ఇందులో తప్పే ఉంది. కాబోయే భార్య కాకపోతే ఇంకెవరు పూస్తారు? కాబోయే భార్య ఈశ్వర్లు ఎవరైంటుందా? నువ్వు పెట్టమ్మా. ఆగండి. ఈ ప్రేమ పెళ్లి అంతా 3 నెలల తర్వాతే. 3 రోజులకే అన్నయ్యలో ఇంత మార్పు అయితే 3 నెలల తర్వాత ఇంకేమవుతుందో అదంతా నాకు తెలీదు. నన్ను పెళ్లి చేసుకోవాలి. ఒట్టేయండి. నీకు ఈశ్వర్కి. మీరేగా ఈశ్వర్. సరే, ఆ ఈశ్వరుడికి నీకు. ఏ ఈశ్వరుడు? శనీశ్వరుడా, మహేశ్వరుడా, లోకేశ్వరుడా? సరే, నీ ఈశ్వర్కి నీకు 3 నెలల తర్వాత పెళ్లి. ఇది బొట్టు.
సుఖమే చెల్లుపుకుంటే సుఖమే మోహముంటే సుఖమే నిన్ను హత్తుకుంటే సుఖమే సుఖమే ఎంత సుఖమో ఆశ ఎంత సుఖమో నీ పెదవులతో నా పెదవుల్ని చేర్చుకుంటే సుఖమే తొందరలోని పెళ్లికి లగ్నం నిశ్చయిస్తే సుఖమే తాళి కట్టే వేళ దాకా వేచి ఉంటే సుఖమే దంపతులైన ఆనందాన్ని పంచుకుంటే సుఖమే బ్రతుకంతా సుఖమేగా పరువాల వరమేగా ప్రేమ ఉండే వాడితోటి జీవించడం గొప్ప సుఖమే ఎంత సుఖమో ఆశ ఎంత సుఖమో ముద్దు ముద్దు చేరి బుగ్గ కందిపోతే సుఖమే క్షణం క్షణం తుల్లిపోయే ఊహలల్లో సుఖమే కళ్ళు మళ్ళీ ఒళ్ళుకొస్తే కవ్విస్తుంది సుఖమే బ్రతుకంతా ప్రేమే ఉంటే వెల్లువవును సుఖమే తమకంతో ఒళ్ళు పడుకున్నా మధురిమలో నన్నే మరిచా నీలో నేను నాలో నువ్వు ఏకమైతే మహా సుఖమే ఎంత ఎంత సుఖమో ఆశ ఎంత ఎంత సుఖమో ఎంత సుఖమో ఆశ ఎంత సుఖమో రండమ్మా రండి అది సరే గాని అర్చన ఎవరి పని చేయమంటారు అబ్బాయి పేరుని చేయండి బాబు ఈశ్వర్ గోత్రనామాలు చెప్పిన ఆయన అర్చన చేసేస్తాను గోత్రనామాలనేవి కేవలం మనుషులకే ఆ దేవుడికి అంతా సమానమే దయించి అర్చన దేవుడి పేరు మీద చేయండి ఆహా చూసావా అమ్మా చూసావా ఆ స్వామీజీ దయ వల్ల ఈశ్వర్ ఎంత మారిపోయాడు అవునవును చాలా మారిపోయాడు మీరు వెళ్ళి అర్చన సంగతి చూడండి వెళ్ళండి సరేనమ్మా ఓం శివాయ నమః ఒట్టి వాగుడుక నీ కూతుర్నే కదా ఏంటన్నా గుళ్ళోకి తమరే వచ్చినప్పుడు చెప్పులు రాకూడదా ఏంటి అయ్యా బయటకి వాళ్ళెంత రెచ్చగొట్టినా నువ్వేం మాట్లాడుకున్నాయనా లోపలికి పో లోపలికి అందరి దగ్గర చెప్పులు తీసుకుని టోకన్లు ఇవ్వు రాయ్
కాదండి 420. ఇందా ఆ. మేం లోపలికెళ్ళి తిరిగి వచ్చే వరకు మా చెప్పులకి నీదే బాధ్యత. తీసుకో తీసుకో నాన్న. బయటకు రా అన్నయ్య. రా అన్నయ్య. ఎందుకమ్మా? ఏమన్నయ్యా నీకు ఇది అసహ్యంగా లేదు, అవమానంగా లేదు? అడ్డమైన వాడు చెప్పులు తీసి లోపల పెడుతున్నా. బయటకు రా అన్నయ్య. ఇలా చూడమ్మా, ఇంతవరకు ఇక్కడ ఒకడు ఉండేవాడే, వాడు మనిషే కదా, వాడు ఇదే పనిగా చేశాడు. ఇది నాకు అసహ్యం అనిపించట్లేదమ్మా. ఇప్పుడు సంతోషమేగా? ఇప్పుడు నీకు సంతోషమేగా? ఈ సీన్ ఇక్కడే ఉండి కళ్ళారా చూసి ఆనందించురా. నేను వెళ్తున్నాను. రేయ్, చెప్పులు తీసుకోండిరా. బయటికి రా. నా కాళ్ళకు తొడుగు. నువ్వు తొడుగుతావా లేక మీ అమ్మని తొడగమంటావా? తొడగరా. బాధపడుతున్నావా బాబు? తల్లి కావాలంటే పురిటి నొప్పులు భరించాలి కదమ్మా. మీ కొడుకు మంచివాడు కావాలి అంటే ఈ నొప్పిని భరించక తప్పదు. పదమ్మ వెళదాం. అత్తయ్య, మీరు చెప్పింది నిజమే. ఈ స్వామీజీ అచ్చం మీ అబ్బాయిలానే ఉన్నారు. ఈవిడే మీ అబ్బాయి లవరా? ఎలా స్వామి కరెక్ట్ గా చెప్పేశారు? అదే శివశక్తి. మీరు బాగా మారిపోయాడు స్వామి. పెళ్లి కూడా మీరు చెప్పిన టైంకే చేసుకుంటానంటున్నాడు. ఆ స్థాయికి మీ భక్తుడయ్యాడు. నిజమా? చాలా సంతోషం. పెళ్ళి ఒక 3 నెలల తర్వాత పెట్టుకోండి. అప్పుడే అందరికీ మంచిదనుకుంటాను. ఈయన చెప్పిన మాటల్ని అలాగే చెప్పేశారు మీరు. ఓ, ఆయన అలాగే చెప్పారా? అవును. ఆయన జ్ఞాని. శాస్త్ర విజ్ఞానాన్ని పరిశోధించేవాడు విజ్ఞాని. ఒక భక్తుడి మనస్సుని చదివేవాడు మహాజ్ఞాని. అది సరే కాని నా ఫీలింగ్స్ అర్థం చేసుకోకుండా పెళ్లినెందుకు 3 నెలలు వాయిదా వేశారు? అప్పుడే గురువు ఇల్లు మారుతాడు. అంతలో ఈయన మారిపోతారే? ఆయన మారడం గురించేగా చెప్తున్నాను. నాకేమీ అర్థం కావట్లేదు స్వామి. అది ఆధ్యాత్మికం. నీలాంటి అర్భకులకు అది అర్థం కాదు. భక్త, మీతో కాస్త విడిగా మాట్లాడాలి. లోపలికి వస్తారా?
ఏమిటి స్వామీజీ మ్యాటర్ అది ఎలా సాగుతోంది? అంత సక్రమంగానే సాగుతోంది. 3 నెలల తర్వాత నువ్వు వెళ్ళేసరికి ప్రశాంతంగా ఉంటుంది. ఉంటుంది ఉంటుంది. ఇలా చూడండి, జీవితం అన్నది గాలి లాంటిది. ఇంతవరకు మీరు చూసింది కేవలం పైరుగాలి మాత్రమే. ఇంకా చలిగాలి, కొండగాలి, పిల్లగాలి, వడగాలి, ఈదురుగాలి, సుడిగాలి అని ఉన్నాయి. ఇవన్నీ కలిసి కొట్టినప్పుడే మీకు బాగా అర్థం